అందరికీ శుభోదయం అండి. ఈరోజు మనం జూలై 1వ తారీఖు అలాగే జూలై 2వ తారీఖు ముఖ్యమైన విషయాలు అలాగే మన కాంపిటేటివ్ పరీక్షలకి అవసరమైన ముఖ్యమైన ప్రశ్నలు వాటి సమాధానాలు నేర్చుకుందాము. ముందుగా భారతదేశం గురించి మొదటిది జాతీయ వైద్యుల దినోత్సవం నేషనల్ డాక్టర్స్ డే జూలై 1న దేశవ్యాప్తంగా నిర్వహించారు. ఈరోజు ప్రముఖ వైద్యుడు డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ జయంతి సందర్భంగా జరుపుకుంటారు. ఈ డాక్టర్ గారిని మనం బిసి రాయ్ అని పిలుస్తాము. మరొకటి జిఎస్టి యొక్క ఫుల్ ఫాము గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఈ జిఎస్టి అమలై 9 సంవత్సరాలు పూర్తయ్యాయి. 2017 జూలై 1న జిఎస్టి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. అంటే ఇక్కడ జిఎస్టి అమలయ్యి 9 సంవత్సరాలు పూర్తయిందంట. మరొకటి భారత ప్రైవేట్ అంతరిక్ష రంగానికి చెందిన విక్రమ్-1 రాకెట్ ప్రయోగానికి సంబంధించిన కీలక సిద్ధతలు శ్రీహరికోటలో పూర్తయ్యాయి. సో ఈ విక్రమ్-1 రాకెట్ అనే ప్రయోగానికి సంబంధించింది అన్నీ కూడా పూర్తయ్యాయి అంట. క్రీడా వార్తలు. భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ప్రారంభం. భారత్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో తొలి టెస్ట్ మ్యాచ్ జూలై 1న ప్రారంభమైంది. ఈ సిరీస్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్కు కీలకంగా పరిగణించబడింది. సో ఇక్కడ మన భారత్ జట్టు ఇంగ్లాండ్లో తొలి టెస్ట్ ఆడిందంట. ఎప్పుడు అంటే జూలై 1వ తారీఖున. మరొకటి భారత్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు సన్నాహాలు. అంతర్జాతీయ టోర్నమెంట్ కోసం భారత బ్యాడ్మింటన్ జట్టు శిక్షణను వేగవంతం చేసింది. సో ఇక్కడ అంతర్జాతీయ టోర్నమెంట్ కోసం మన భారత్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు శిక్షణను వేగవంతం చేశారంట. మరో ప్రశ్న. శుభ్మన్ గిల్పై ప్రత్యేక దృష్టి. భారత్ జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ నాయకత్వంలో జట్టు కొత్త సవాలుకు సిద్ధమైంది. అభిమానుల్లో ఈ సిరీస్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సో ఇక్కడ మన భారతదేశ జట్టు మన శుభ్మన్ గిల్. మరో ప్రశ్న. భారత్ ఫుట్బాల్ జట్టు శిక్షణ శిబిరం. రాబోయే అంతర్జాతీయ పోటీల కోసం భారత ఫుట్బాల్ జట్టు శిక్షణ కొనసాగించింది. సో అంతర్జాతీయ పోటీల కోసం మన భారతదేశ ఫుట్బాల్ జట్టు శిక్షణని కొనసాగిస్తుందంట. సో మన ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యాంశాలు ఏంటో చూద్దాము. శ్రీహరికోటలో విక్రమ్-1 రాకెట్ ప్రయోగ ఏర్పాటు పూర్తి కావడం రాష్ట్రానికి ముఖ్యమైన అంతరిక్ష అభివృద్ధి ఘట్టంగా నిలిచింది. సో ఇందా మనం చదువుకున్నాం కదా, విక్రమ్-1 రాకెట్ ప్రయోగం అనేది మొత్తం పూర్తి చేశారు. సో ఇది ఎక్కడ అంటే శ్రీహరికోట. శ్రీహరికోట ఎక్కడ ఉంది అంటే తిరుపతి జిల్లాలో. మరొకటి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పరీక్షల కోసం. సో ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో కాంపిటేటివ్ ఎగ్జామ్ జరుగుతున్నాయి కదా, ఈ పరీక్షల్లో ఈ బిట్టు చాలా ఇంపార్టెంట్. ఏంటిది అంటే ఎనీమియా ముక్తి భారత్ కార్యక్రమం. ఈ ఎనీమియా ముక్తి భారత్ కార్యక్రమం అనేది డిసీజెస్ గురించి, అలాగే ఇందాక చదువుకున్నాం జిఎస్టి 9 సంవత్సరాలు పూర్తయిందని. ఈ 2 ప్రశ్నలు ముఖ్యమైనవి. మరికొన్ని ప్రశ్నలు. ఏసీఏ ప్రధాన కార్యాలయం. ఏసీఏ అంటే ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్. సో ఈ ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్
ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే మంగళగిరి. సో మంగళగిరి ఎక్కడంటే గుంటూరు జిల్లా. మరో ప్రశ్న, జాతీయ క్రీడా దినోత్సవం ఎప్పుడు అంటే ఆగస్ట్ 29. మరో ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో ప్రధాన అంతర్జాతీయ క్రికెట్ వేదిక ఎక్కడ అంటే మన విశాఖపట్నం. సో ఆ స్టేడియం పేరు ఏంటంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ విడిసిఏ స్టేడియం, ఆ స్టేడియం పేరు. మరో ప్రశ్న, ఎస్ఏఏపి పూర్తి పేరు. ఎస్ఏఏపి ఫుల్ ఫామ్ ఏంటి అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మరో ప్రశ్న, శ్రీహరికోట ఏ జిల్లాలో ఉంది? సో ఇందాక చెప్పుకున్నాము శ్రీహరికోట అనేది తిరుపతి జిల్లాలో అని. సో ఇవండి జూలై 1వ తారీఖున ముఖ్యమైన విషయాలు ఇవి. ఇప్పుడు మనం జూలై 2వ తారీఖు జరిగిన ముఖ్యమైన అంశాలు నేర్చుకుందాము. ముందుగా అంతర్జాతీయం. మొదటిది ఐఎంఓ ప్రైజ్ 2026. ఐఎంఓ అంటే ఇంటర్నేషనల్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్. ఏంటి అంటే ఇంటర్నేషనల్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్. సో ఈ ఐఎంఓ ప్రైజ్ 2026 గురించి తెలుసుకుందాం. ఫ్రాన్స్ దేశానికి చెందిన వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ ఫ్లోరెన్స్ రాబియార్క్ ఐఎంఓ ప్రైజ్ 2026 ప్రకటించారు. ఇది వాతావరణ శాస్త్రంలో అత్యున్నత శాస్త్రీయ పురస్కారం. ఇది 2016-25 మధ్య యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ అంటే ఈసీఎండబ్ల్యూఎఫ్ డైరెక్టర్గా జనరల్గా సేవలు అందించారు. ఎవరంటే ఫ్లోరెన్స్. ఈయన మనకి వెదర్ ఫోర్కాస్ట్ గురించి తెలియజేశారు. సో ఇక్కడ మరికొన్ని ఉన్నాయి. ఐఎంఓ ప్రైజ్ ప్రారంభం. ఐఎంఓ ఇందా చెప్పా కదా, ఇంటర్నేషనల్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్. ఇది ఎప్పుడు ప్రారంభించారు అంటే 1956. ప్రదానం చేసే సంస్థ వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్. ఇది వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్. ఇందాకదేమో ఐఎంఓ అంటే ఇంటర్నేషనల్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్. ఇది డబ్ల్యూఎంఓ అంటే వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్. డబ్ల్యూఎంఓ స్థాపన ఎప్పుడు అంటే 1950. ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్. జాతీయం హూల్ దివాస్. సో హూల్ దివాస్ గురించి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం జూన్ 30న నిర్వహిస్తారు. 1855 జూన్ 30న ప్రస్తుత జార్ఖండ్ రాష్ట్రంలోని సాహిబ్గంజ్లో సంతాల్ తిరుగుబాటు ప్రారంభమైంది. హూల్ అనే సంతాలీ పదానికి విప్లవం, తిరుగుబాటు అనే అర్థం. ఇది హూల్ దివాస్ గురించి. మరొక ప్రశ్న, 29వ జాతీయ గవర్నెన్స్ సదస్సు 2026. ఈ గవర్నెన్స్ సదస్సు ఎక్కడ జరిగింది అంటే జైపూర్ అంటే రాజస్థాన్లో. దీని యొక్క లక్ష్యం ఏంటి? డిజిటల్ గవర్నెన్స్ గురించి, పారదర్శకత, పౌర కేంద్రిత సేవల విస్తరణ గురించి. మరో ప్రశ్న, షీ లీవ్స్ ప్లాట్ఫామ్ ప్రారంభం. సో షీ లీవ్స్ ప్లాట్ఫామ్ గురించి తెలుసుకుందాం. స్వయం సహాయక సంఘాలు మరియు మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రారంభించారు. వీటి యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం. గ్రామీణ మహిళల కోసం, డిజిటల్ వ్యాపారాల కోసం,
ఆర్థిక సహాయం కోసం. పారిశ్రామిక అంశాలను కల్పించడం, అవకాశాలను కల్పించడం. ఈ ప్లాట్ఫామ్ 34 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో అమల్లో ఉంటుంది. సో ఈ ప్లాట్ఫామ్ అనేది 34 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉంటుంది. ఏంటిది ఇది అంటే షీ లీవ్స్ ప్లాట్ఫామ్. సో దీని యొక్క ముఖ్య అంశాలు చూద్దాము. అభివృద్ధి చేసిన సంస్థ. సో ఏ సంస్థ అభివృద్ధి చేసింది అంటే డిజిటల్ ఇండియా కార్పొరేషన్. సో డిజిటల్ ఇండియా కార్పొరేషన్ ఈ సంస్థ అభివృద్ధి చేసింది. స్థాపన ఎప్పుడు అంటే 2016. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. సరే, క్రీడలు. భారతదేశ 97వ చెస్ గ్రాండ్ మాస్టర్ జీబీ హర్షవర్ధన్. సో 97వ చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు అంటే జీబీ హర్షవర్ధన్. ఈ గ్రాండ్ మాస్టర్ తమిళనాడుకు చెందిన వ్యక్తి. సో భారతదేశ 97వ చెస్ గ్రాండ్ మాస్టర్గా నిలిచారు. సో జీబీ హర్షవర్ధన్ చెస్ గ్రాండ్ మాస్టరేనా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభించే ప్రక్రియ కొనసాగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రైల్వే అభివృద్ధికి కీలక అడుగు. ఇది ఇంతకు ముందు వీడియోలో ఈ బిట్టు చదువుకున్నాము. సో సౌత్ కోస్ట్ రైల్వే జోను మన విశాఖపట్నంలో దీన్ని ప్రారంభించారు కదా. ఇది గనక అభివృద్ధి అయితే మన ఆంధ్రప్రదేశ్కి మంచి పేరు వస్తుంది. మరొకటి, అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా చట్టబద్ధ హోదా కల్పించే అవకాశం రాష్ట్ర పరిపాలనలో ముఖ్యమైన పరిణామంగా నిలిచింది. సో ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అమరావతి అని చట్టబద్ధ హోదా మనకి కల్పించారు. సరే, ఇవ్వండి జూలై 2వ తారీఖున ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ బిట్స్. ఈ బాగా నేర్చుకొని ఉంటే మన పరీక్షల్లో వస్తే రాయగలం. సో మీకు గనక ఇవి నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.